మనము మబ్బువాళ్ళపేట అంగన్వాడీ కేంద్రం కదా మంది. ఇది ఏ ఊరు మంది పిల్లలు? ఏ ఊరు నాన్న? చెప్పు, గట్టిగా చెప్పు. ఏ ఊరు? మబ్బువాళ్ళపేట కదా మన అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు మనం మీ అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు అన్నమాట. ఓకేనా? ఈరోజు మనము బాలల దినోత్సవాన్ని మన అంగన్వాడీ కేంద్రంలో జరుపుకుంటున్నాం. పిల్లల తల్లులు, అమ్మమ్మలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనము చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే మీ అందరికి మరొకసారి. మనకు మీ అందరికి తెలుసా నాన్న? నెహ్రూజీ తెలుసా? గాంధీ తెలుసు. ఇప్పుడు నెహ్రూ తాను తెలుసు కదా. ఇప్పుడు తెల్లది కోట్ వేసుకొని, తెల్ల ప్యాంట్ వేసుకొని, ఆయన ఒక టోపీ పెట్టుకొని, ఎప్పుడు గులాబీ పువ్వుని ఆయన షర్టు పైన పెట్టుకో ఉంటాడు అనమాట. ఆయన పుట్టినరోజు, నెహ్రూజీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా ఆయనకి అందరినీ పిలిచి చాక్లెట్ ఇచ్చేవాళ్ళు, స్వీట్ ఇచ్చేవాళ్ళు. ఎవరో నెహ్రూ గారు. కాబట్టి ఆయన పుట్టినరోజు నవంబర్ 14వ తేదీ. ఆ రోజు ఆయన బాలల దినోత్సవంగా ఇచ్చేసుకున్నాడు. అందుకని మనము ఈరోజు నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డేని, బాలల దినోత్సవాన్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా మనము చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి నేటి పౌరులే రేపటి ఇదనమాట అర్థం. నేటి బాలలే రేపటి పౌరులు. మీరందరూ కూడా అంగన్వాడీ కేంద్రంలో బాగా చదువుకొని అన్ని ఆటపాటల విద్యని నేర్చుకొని, ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ బాగా గురువులు చెప్పేవన్నీ ఈని, అమ్మా నాన్న చెప్పేవన్నీ ఈని బాగా చదువుకొని మంచి పౌరులుగా మన మండలానికి కానీ, మన జిల్లాకు కానీ, మన రాష్ట్రానికి కానీ, మన దేశానికి కానీ మంచి పేరు తెచ్చి బాగా చదువుకుంటే జాబ్స్ వస్తాయన్నమాట. ఓకేనా? కాబట్టి మనం అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఈరోజు బాలల దినోత్సవం మీరందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఓకేనా పిల్లలు? బాగా చదువుకుంటారు కదా అందరూ? ఓకేనా పిల్లలు? కాబట్టి ఇప్పుడు నేను 4 లైన్లు చాచా నెహ్రూ గురించి పాడతాను, ఒక పాట. ఓకేనా? వినండి అందరూ. చల్లని రాజా ఓ నెహ్రూ చాచా, చల్లని రాజా ఓ నెహ్రూ చాచా, నీ కథలన్నీ తెలిసాయి ఓ నెహ్రూ చాచా, మా నెహ్రూ చాచా, చల్లని రాజా ఓ నెహ్రూ చాచా. ఓకేనా పిల్లలు? మీరందరూ కూడా మంచి పౌరులుగా ఎదగాలని చెప్పి మా అందరి ఆశీర్వాదాలు మీకు అన్ని వేళలో ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాం పిల్లలు. ఓకేనా పిల్లలు? మాట్లాడతారా? మాట్లాడతారు.